ఓకే. ఈ ఆడపరగల గోల ఒకటి ఏడైపోయినా అయితే మ్యాపీల్లో పార్సిల్ తీసుకొని వాటర్ మందు తీసుకొని వెళ్ళిపోవాలి. ముందు ఈ ట్రాఫిక్ వల్ల చాలా హెడ్ఏక్ అవుతుంది నాకు. నిజంగా బండి బయటపెట్టడం వల్ల దుమ్ము ఎలా అవుతుందంటే తీసుకునే ఓపిక కూడా లేదు నాకు. అంటే లోపలగా లేదు, అది మ్యాటర్. Sorry for the inconvenience. So now I am in దిల్షుక్ నగర్. చాలా బాగుంటుంది రైడ్. వాడు ఫోన్లోనే వాడికైతే ఫోన్లోనే వాడు మరి డ్రైవింగ్ ఏం మళ్ళీ ట్రాఫిక్ ఇది. See that like how much traffic it is. ఎవరిష్టం వాడిది. రోడ్డు మీదకి వచ్చి దాటేయాలని చూస్తే అవతల నుంచి లారీ వస్తాయంటే బైక్ వస్తాయంటే వాడు దాటాలనుకున్న కార్యక్రమం వాడు దాటేస్తాడు. అది వాడిష్టం. వాడు బండి రోడ్డుకి అడ్డు వేస్తాం, ఇష్టం వచ్చేట్లు లెఫ్ట్లు తిప్పుతాం, చూసుకోము, మిర్రర్లు ఉండవు మనకి. ఎందుకు మిర్రర్లు ఎందుకు? ఇష్టం వచ్చినట్టు పేపర్ కట్లు వేస్తే సరిపోయింది కదా. అరే ఎవరేంటి దారి ఎవరేంది? అరే దారి ఏందాడు? ఓ నా ఇజ్జుడే నీ అమ్మ గోలగద్దాను అసలు. నేను ఈ సమాజ సేవలో చాలా ముందుంటానండి. నాకు ఈ ఐడియా మా ఫ్రెండ్ ఇచ్చాడు. అంబులెన్స్ వస్తే కనుక అంబులెన్స్ అని వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా కానీ వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. వాడు ఇచ్చిన ఐడియాతో చాలాసార్లు వేసిన, రెండుసార్లు మూసారు, అది వేరే విషయం. నా మడ్డలో ట్రాఫిక్, నా సుల్లిలో ట్రాఫిక్ ఏమో నాకు అర్థం కూడా కాదు. నా మడ్డ అర్జెంటుకి వెళ్ళి క్వార్టర్ రాగాలి ఇప్పుడు. వితౌట్ నో క్వార్టర్ నో ఎనర్జీ మ్యాన్. అంటే క్వార్టర్ తాగి నేనేమి బైక్ డ్రైవ్ చేయను. రూమ్కి వెళ్ళి తాగుతామండి తీసుకొని. అయితే ఇట్స్ నా యాక్చువల్ థింగ్ యూనో. సైలెంట్ ఈ మధ్య హైదరాబాద్లోనే కాదు వైజాగ్లో కూడా బిర్యానీ అన్ని టైంలో దొరుకుతుంది భలేగా. మనం లాస్ట్ టైం మన ట్రిప్కి వెళ్ళాం కదా, మన ట్రిప్లో మొత్తం మనకి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ బిర్యానీయే, లంచ్ బిర్యానీనే, డిన్నర్ బిర్యానీనే. మా ఊడు అలసరితో సత్తామని అంటుండే పక్కన. మనం వచ్చేసి క్యాష్ కార్డ్ అంటే మన దగ్గర అన్న ఎంహెచ్ క్వార్టర్ ఇవా. ఎంహెచ్ క్వార్టర్ 180 కదా. సో మనకు కావాల్సిన మనం తెలిసింది గుద్దా నోరు మూసుకొని సైలెంట్ ఇద్దేంగి ఫస్ట్.